హలో గాయ్స్, వెల్కమ్ టు రాజీవ్ ఆన్ ఎయిర్ ఛానల్. ఈరోజు మనం గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టూ క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఒకటి తీసుకొని ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకుని చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్ గార్నిష్ చేసుకోవచ్చు. 5 ఎగ్స్ని వాటి యాల్క్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఒక 1 స్పూన్ నూనె పోసుకోవాలి. ఆ ఎగ్ యాల్క్స్ని అన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. మొత్తం ఎల్లో కలర్కి వచ్చేసింది. పక్కనే మనం రైస్ కూడా పెట్టేశాము. మీరు చూడండి, 1.5 గ్లాస్ రైస్ పెట్టేశాము. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాము. ఇది ఎగ్ బుర్జీ లాగా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె పోయాలి కావాల్సినంత. ఇప్పుడు ఆయిల్ లైట్గా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేయాలి. ఆనియన్స్, మిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసేసేయాలి. అవి లైట్ ఎల్లో కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఒక స్మాల్ స్పూన్ గార్లిక్ పేస్ట్, కావాల్సినంత ఉప్పు, ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఒక స్పూన్ గరం మసాలా వేయాలి. బాగా మిక్స్ చేసేసి ఫైవ్ మినిట్స్ ఉంచాలి లో ఫ్లేమ్లో కొంచెం. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసి బాగా కలిపేయాలి. టోటల్ మిక్స్ చేసేసేయాలి. ఫుల్గా మిక్స్ చేయాలండి. మిక్స్ చేశాక ఆ ఎగ్ బుర్జీ ఏదైతే మనం తీసుకొని పక్కకు పెట్టుకున్నామో అది వేసి ఒక స్పూన్ పెప్పర్ వేసి టోటల్గా కలిపేసేయాలి. ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఫ్లేమ్లో ఉంచాలి, లో ఫ్లేమ్లో ఉంచేయాలి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చైనీస్ లెవెల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం ఏ సాస్ వాడకుండా, ఎలాంటి కెమికల్స్ వాడకుండా మన హైజీనిక్లో చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.
గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. సర్వ్ చేసుకొని తినేసేయడమే ఇక. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాజీవ్ ఆన్ ఎయిర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.